ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము యూదా పత్రిక 24 తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడును. ఇది విశ్వాస సమాజానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానము. ఒక పర్యాయము సేవకుడు ఒక ఫారెస్ట్ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు ఎస్టేట్లోని ఆయా ప్రాంతాలను చూసి నిమిత్తం ఒక ఎత్తైన పర్వతం ఎక్కి చూసినప్పుడు ఆ పర్వతం ఎంతో ప్రమాదకరమైనదిగా, ఎంతో ఎత్తైనదిగా ఉన్నప్పుడు ఆ పర్వతం మీద నుండి కిందకి తొంగి చూసినప్పుడు ఒక పెద్ద లోయ పాతాళం వలె కనపడింది. అచ్చట ప్రవహించు పెద్ద నది కేవలం దారం వలె కనపడి ఎటు చూసినా బండలు. ఆ ఎత్తైన పర్వతం నుండి ఎవరైనా జారి పడితే శరీరము బండలకు తగిలి చితికిపోతుంది. ఒక్క ముక్క కూడా మిగిలిన పరిస్థితి. ఎత్తైన శిఖరం నందు నిలిచి ఉండగా కన్నులు తిరగటం, కాలు జారి లోయలో పడిపోవటం వంటి భావం కలుగుతుంది. ఒక కొండ శిఖరం నుండి జారి పడితే అంత ఘోరము కలిగితే పాపము చేసి పాతాళంలో పడుట ఎంత ఘోరము. పాపపు ఫలితము నరకంలో పడటం. అనేక మంది తొట్టిల్లి పడిపోతున్నటువంటి స్థితి. కానీ దేవుడు తొట్టిల్లకుండా కాపాడుతాడు. యూదా పత్రికలో తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన పరలోకమందు దేవదూతలై ఉండిన వీరు తొట్టిల్లినప్పుడు దెయ్యములుగా మారి చీకట్లో నిత్య పాశములు బంధింపబడ్డారు. గర్వము, అహంభావము ఒక మనిషిని తొట్టిల్లేలా చేస్తాయి. శరీర ఇచ్ఛలు, వ్యభిచారపు ఆత్మ ఒక మనిషిని సాతానుకు బానిసగా చేస్తాయి. పాపపు శోధనలు, లోకపు చింతలు మనుషుని పడదోయ చేస్తాయి. అదే సమయంలో కాలు జారినప్పుడల్లా దేవుని కృప మనల్ని పట్టుకుంటుంది. కాబట్టి మనము ఆయన మీద ఆధారపడే వారిగా ఉండాలి. మన రక్షకుడైన అద్వితీయ దేవుడు మనలో తొట్టిల్లి పడిపోకుండా కాపాడుతాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు ప్రభా. మా ఆత్మీయమైన జీవితంలో మేము తొట్టిల్లి పడిపోకుండా మీ హస్తంతో పట్టుకొని మమ్మల్ని లేవనెత్తి బలపరిచి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.